హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కృష్ణం వ్లాగ్స్. ఇవాళ నేను చూపించేది చాక్లెట్ కేక్ క్రమ్ కోటింగ్ అండి, అంటే డిజైన్ చేసుకోవడం. వీడియోస్ ఎడిటింగ్ అయి ఉన్నాయి కానీ వాయిస్ ఇవ్వడానికి కుదరట్లేదండి, కొంచెం బిజీగా ఉండడం వల్ల. ఇప్పుడు వారాహి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, ఆ పూజ చేసుకోవడం వల్ల టైం సరిపోవట్లేదు. వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. ముందుగా చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలి, ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. రెసిపీ అనేది నేను షూట్ చేయలేదు, మీరు అడిగితే కనుక నేను షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఇది డిజైనింగ్ ఎలా చేసుకుంటాము అనేది గురించి మాత్రమే. మీకు ఎవరికైనా ఈ చాక్లెట్ కేక్ కానీ వేరే ఏ పేస్ట్రీ కేక్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. మీ ఊరి పేరు కూడా కామెంట్ చేస్తే అది అవైలబిలిటీ ఉందో లేదో నేను చూస్తాను. మేము ఉండేది ఛత్తీస్గఢ్ సుక్మా అండి. సరౌండింగ్స్లో ఎక్కడికి ఎవరికైనా కూడా మీరే వచ్చి తీసుకెళ్ళాలి. కాకపోతే 2 days ముందు అనేది ఆర్డర్ ఇచ్చినట్లయితే ప్రిపేర్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను స్టార్టింగే కాబట్టి ఫాస్ట్గా చేయడానికి కుదరదు. ఎందుకంటే మెటీరియల్ అనేది నేను తెచ్చి స్టోర్ పెట్టుకోను అనమాట. మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే నేను ఏదైనా తెచ్చి చేసుకోవాలి. ఇలా 3 layers కింద కట్ చేసుకున్నాను. చాలా స్పంజీగా వచ్చింది. విత్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అండి ఇది, ఎగ్ కూడా వేయలేదు. ఇలా లైట్గా విప్పింగ్ క్రీము, షుగర్ సిరప్తో సోక్ చేసుకుని విప్పింగ్ క్రీమ్ లైట్గా వేసుకుని, అలాగే చాక్లెట్ గనాచ్ కూడా వేసుకున్నాను. అండ్ తర్వాత చాకో చిప్స్, వైట్ చాకో చిప్స్ ఇవి కూడా వేసుకున్నాం. మనం పేస్ట్రీ అనేటప్పటికి ఇవన్నీ కంపల్సరీ ఉంటాయండి. అలా వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కూడా సెట్ చేసేసాను. ఇప్పుడు దీనికి కూడా షుగర్ సిరప్ వేసి సోక్ చేసుకొని చాక్లెట్ గనాచ్ వేసుకుని సేమ్ కింద లేయర్ ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. చాలా సింపుల్గానే అయిపోతుందండి, పెద్ద ఓవర్ డిజైన్ అయితే కాదు. ఈజీగా పైపింగ్ బ్యాగ్ లేకపోయినా కూడా చేసేసుకోవచ్చు. మనకి డార్క్ కాంపౌండ్ అని దొరుకుతుందండి, దాన్ని మనం ఇలా చాక్లెట్ గనాచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ చాక్లెట్ గనాచ్ రెసిపీ మీకు కావాలన్నా కామెంట్ చేయండి. నేను నేర్చుకున్న రెసిపీయే మీకు చూపిస్తాను. ఇది లాస్ట్ లేయర్ అండి. థర్డ్ లేయర్ కూడా పెట్టుకుని ఇంకా క్రమ్ కోట్ చేసుకోవడమే. ఇలా క్రమ్ కోట్ చేసుకుని ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేసుకుంటాము. మీకు ఎవరికైనా కేక్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ఫోన్ నెంబర్ అనేది నేను మీకు మెయిల్ ఇస్తానన్నమాట. ఇక్కడ వీడియోలో ఇవ్వటం లేదు, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఏ ఫ్లేవర్ అయినా అవైలబిలిటీ ఉంటుందండి. ఇన్ కేస్ కప్ కేక్స్ కూడా నేను ఆర్డర్ ఇస్తే చేస్తాను. టీ టైమ్ కేక్ అండ్ పేస్ట్రీ కేక్ కూడా అవైలబిలిటీ ఉంది. మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 1 hour ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం క్రీమ్ వేసుకుని మనం నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలండి. చూడండి, మీకు ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది కానీ చాలా సేపు స్క్రాప్ చేయాలండి నీట్ ఫినిషింగ్ రావాలంటే. అండ్ తర్వాత కూడా దీన్ని మనం ఎక్కువసేపు కూడా బయట ఉంచకూడదు, ఎందుకంటే ఇది పేస్ట్రీ కేక్ కాబట్టి, కూల్ కేక్ కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా క్రమ్ కోట్ అని చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇలా తర్వాత ఒక గంట ఇది చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. చూసారా, పైన అలాగే ఈ క్రీమ్ వేస్తాను కాబట్టి నేను నీట్గా ఫినిషింగ్ అనేది ఇవ్వలేదు. ఇది చాక్లెట్ గనాచ్ అండి. నేను పైపింగ్ బ్యాగ్ అనేది యూస్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇదైతే పైపింగ్ బ్యాగ్తో కూడా వేస్తారు, మంచిగా డ్రాప్స్ అనేవి క్లియర్గా వస్తాయని. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవడమే. చూసారా, ఎంతో చాలా సింపుల్గా ఉంటుందన్నమాట డిజైనింగ్ అనేది. సేమ్ చాక్లెట్ గనాచ్ ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే.
మంచిగా ఇలా వేసేసుకుని దీనిపైన స్ప్రింకల్స్ వేస్ట్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ ఇలా నోజల్స్ ఉంటే ఇలా డిజైన్ కూడా వేసుకోవచ్చు. మీకు కేక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా స్పీడ్గా చేశాను అనమాట, ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ తీసుకురావడానికి చాలా లేట్ అయిపోయింది. తీసుకొచ్చి దాన్ని కూల్ కూడా చేయాలి కాబట్టి కొంచెం టైమే తీసుకున్నాను. లాస్ట్ మినిట్లో చేసిన కేక్ అనమాట, అంటే ఫినిషింగ్ అనేది లాస్ట్ మినిట్. కేక్ అంతా కూడా త్వరగానే చేసేసుకున్నాను. ఇది బర్త్డే కేక్ అనమాట. యానివర్సరీ కేక్స్ కూడా డిజైన్స్ ఉంటాయి, దాన్ని బట్టి కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి రీచ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.